లక్ష్మీస్ ఎన్టీఆర్ మరి ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఈ రోజు చెప్పడం కదండి 2017 నవంబర్లో నిన్ను కోరి షూటింగ్ చేసి మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను రాజా రవీంద్ర గారు కూర్చున్నప్పుడు భయ్య రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాట ఎన్టీఆర్ గారి మీద ఒక పాట ద్రోహం నమ్మక ద్రోహం ఏదో ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ విన్నాం ఆ రోజే ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పారు లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడైతే రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యిందో ఆ రోజున అక్కడి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు నేను చూపిస్తున్నాను నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు వాటి చరిత్ర ఏంటనేది ఆయన చూపించారండి ఈ రోజున 2 గంటల్లో దగ్గర 20 లక్షలు వ్యూస్కి వెళ్ళిపోయింది అది జనాల్లో ఏమంటే జనాల్లో నేను చూసే స్పందన ఏంటని అడిగితే చూపించారు కరెక్టేనండి జరిగిందేగా చూపించాడు ఆయన ఏ తప్పేం లేదు కదా అని అంటున్నారండి జనం బయట బాలకృష్ణ గారి సినిమాలో నిజాలంటే మరి వాళ్ళు నిజాలు చూపించారు కదంటే చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు విలన్ గా చూపించాలి చంద్రబాబుని విలన్ గా చూపించరుగా పెట్టరు వాళ్ళు స్వయాన వియంకుడు పెట్టడు ఆయన ఎందుకు పెడతారు వాళ్ళు ఆ కృష్ణ గారు అలా రాయడు అలా డైరెక్షన్ చేయరు ఎందుకు చేస్తారు ఈయన వాస్తవం చూపించాడు ఈయన ఎందుకంటే డెఫినెట్ గా ఉంటుంది ఒత్తిడి వరకు తెచ్చుకోరండి వాళ్ళే బెటర్ ముందు ఏదో రానాగా మేకప్ వేసి కూర్చోబెట్టారు అంతే బాగా మంచివాడని చెప్తారు రాముడు మంచి